అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్దాం, పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. గుడ్. లేఖన భాగము కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము మరియు కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 52 వచనాలు నేను చదువుతాను. చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న చిరంజీవి బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మెసేజ్ విషయమై మైకు చిరంజీవి బ్రదర్ గారికి ఇవ్వండి. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. అందరం అందాం ఆమేన్ ఆమేన్ అని. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, ఇది ఏతాను రచించిన దైవ ధ్యానము. 89వ అధ్యాయములో 52వ వచనం. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. అందరం అందాం ఆమేన్ ఆమేన్ అని. ఆమేన్ ఆమేన్. మెసేజ్ విషయమై సహోదరులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడును మహాగణుడును సర్వోన్నతుడును సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యెహోవా ఎలోహిం యెహోవా నీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం అయా. మరొక సబ్బాతి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు, పాటల ద్వారా నేను నాయన స్తుతింప చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం అయా. గతించిన దినములలో పస్కా పండుగలో మీరు మాకు తోడుగా ఉన్నారు, సహాయం చేశారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పస్కా దినంలో నాయన భయపడినటువంటి మమ్మలను అయా నీ కుమారుడు మరి రామరెడ్డి నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని ఎటువంటి నాయన అపాయము లేకుండా నాయన డాక్టర్ గారితో మాట్లాడి మంచి మనసునిచ్చి నాయన డాక్టర్ గారికి మంచి వైద్యం జరిగించి క్షేమంగా నాయన మళ్ళా గృహం చేర్చినందుకు నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ఎలోహిము నాయన నీ నామంలో పెద్దలైన వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించని కోరుకుంటున్నాం. ఇదిగో నాయన యెహోవా ప్రార్థన మందిరమునకు అంటగట్టు పెట్టినటువంటి పరిశుద్ధులైన వారిని అందరినీ కూడా మీరు కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ రాత్రి నీ కుమారుడు బ్రదర్ జనార్దన్ గారు నాయన నీ పక్షంగా నాయన నీ వాక్యమును నాయన వెదజల్లటానికి, విత్తనమును నాయన వేయటానికి నాయన సిద్ధముగా ఉన్నారు తండ్రి. అయా మా పితరులు నీ బిడ్డలైన వారు భక్తులైన వారితో మాట్లాడారు, మేము ముఖాముఖిగా మాట్లాడిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం చెలవిస్తున్నది తండ్రి. నిలబడండి, మీతో నేను మాట్లాడతాను, మాట్లాడేవారు మీరు కదని మీ లేఖన భాగం తెలియపరిచినట్లుగా అయా నీ పక్షంగా నా తండ్రి నీ కుమారుడు నిలబడి ఉండగా నీ కుమారుని నోటలో మీ మాటను ఉంచమని ప్రార్థిస్తున్నాను అయా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మ్రాను చాటును మరుగు చేసుకున్న తండ్రి నీ స్తోత్రములు అయా. కుడి ప్రక్కల ఎడం ప్రక్కల మీ శరాపులు కెరూపులు కావులుగా ఉంచి వెనక ముందు పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకంతో నింపి మా పితరులు నీ బిడ్డలైన వారు ఇజ్రాయేల్ ప్రజలు నాయన ఐగుప్తు బానిసత్వం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు మీ మేఘము నాయన ఎక్కడైతే నిలిచిన్నదో ఆ స్థలంలో వారు నిలిచి ఉన్నట్లుగా నాయన ఈ ఆవరణను చుట్టూ నాయన నీ కుమారుడు నాయన మరి తండ్రి వాక్యం బోధిస్తుండగా ఏ దుష్టుడు ఏలుబడి చేయకుండా మీ రక్షణ కవచమును ధరింపు చేయమని మరొకసారి నాయన మీ కుమారుడు బ్రదర్ను మీ బలిష్టమైన చేతులతో పెట్టుచు మా ప్రియుడు లోకరక్షకుడు విమోచకుడు ప్రాణనాథుడు నజరేడైన యెహోవా నామమును ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. చదువుబడిన లేఖన భాగంలో మీకు అర్థమైపోయింది. దావీదు గారు రాసిన కీర్తనలో దావీదు గారు అంటున్నారు, ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. అంటే చిరకాలము ఆయన స్తుతులకు అర్హుడు, ఆయన ఒక్కడే స్తుతింపదగిన వాడు అని అన్నప్పుడు ఏమన్నారట? ఆమేన్ ఆమేన్ అని ప్రజలందరూ పలకాలని దావీదు గారు కీర్తనలో రాసిపెట్టారు. మరి దినమున మీకు ఆమేన్ గురించి కొద్దిమందికి, మనలో చాలామంది కాదు, కొద్దిమందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మరి నివారణ చేయడానికి కొరకు పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన
శ్రేష్టమైన మాటలలో అతి శ్రేష్టమైన పదజాలం ఏదన్నా ఉన్నది అంటే అది రెండు పదజాలాలు మార్పు లేకుండా ఉన్నవి. అదేంటి? ఒకటి హల్లెలూయా, రెండవది ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. అయితే మనకు సత్యము తెలియపరిచిన వారు గత 30 సంవత్సరాల క్రితము ఆమేన్ అంటే అదేదో భయంకరమైన పదమని, అదేదో ఆమేన్రా దేవత నుంచి వచ్చిందని, ఆమోను దేవత నుంచి వచ్చిందని, ఇలా ఒక బీజం వేయడం మూలాన ఆమేన్ అనంటే ఈ ప్రార్థన అంతా ఆ దేవతకు వెళ్ళిపోతుందని మనవారు చాలామంది భయపడుతుంటుంటారు. కానీ బిడ్డలారా, శ్రేష్టమైన గ్రంథములో 119వ కీర్తన మనందరికీ తెలుసు. 119వ కీర్తనలో 22 అక్షరాలు, 22 భాగాలు ఉంటాయి. ఆ 22 భాగాల్లో ఆలెఫ్, బేత్, గేమ్యల్, దాలేత్ ఇలా మొత్తము తౌ వరకు 22 అక్షరాలు. ఈ 22 అక్షరాల భాగాలలో మరి శ్రేష్టమైన ఈ యొక్క అక్షరాల ద్వారా అనేక పదజాలము ఏర్పాటు చేయబడింది. మన పరిశుద్ధమైన ఘనమైన ఆ పరమ తండ్రి యొక్క నామము, యెహోవా నామము యోద్ ఏ వావ్ ఏ అనే 4 అక్షరాలు. యోద్, హే, వావ్ ఏ. యోద్ అనేది 10వ అక్షరము, హే అనేది 5వ అక్షరము, అదేవిధంగా వావ్ అనేది 6వ అక్షరము, మళ్ళీ హే 5వ అక్షరం. యోద్, హే, వావ్ ఏ అదే YHWH, దాన్నే మనము యహవా అని ఇంతకుముందు మనం చూసుకున్నాము. కాబట్టి పరిశుద్ధమైన నామమును ఆ 22 అక్షరాల ద్వారా ఆ 22 అక్షరాలు ఉన్న ఒక 3 అక్షరాలను పరమ తండ్రి ఎన్నుకొని అందులో ఆయన నామము నిగూఢంగా దాచి ఉంచాడు. అదేవిధంగా హల్లెలూయా, హల్లెలూయాలో కూడా ఆ యా యొక్క నామము, సంక్షిప్త నామము యా ఉంది. హల్ అంటే స్తోత్రములు, లు అంటే మీకే, ఓ యావా మీకే స్తోత్రములు అనేది హల్లెలూయా. సో ఈ యొక్క పదము కూడా మనకు తెలుసు అర్థము. హల్ అంటే స్తోత్రములు, లు అంటే నీకే, యా అంటే ఓ సృష్టికర్తమైన యా. మరి ఆమేన్ గురించి ఎందుకు అలాంటి భావన వచ్చింది మన ప్రజలలో? ఎందుకు వచ్చింది అలా? ఎందుకు వారు మరి ఇంతకుముందు ఉన్నవారు ఎందుకు చెప్పారు అంటే, మన వారికి ఏంటంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్తది చెప్పేసరికి అది ఏదో అట్రాక్టివ్గా ఉంటుంది అలా అని చెప్పినదే తప్ప, ఆమేన్ అనేది అలా ఒకటి ఏదో చెప్పాలి, ఇది కొత్తది మేము రీసెర్చ్ చేశాము అని చెప్పాలని చెప్పారు తప్ప వారి యొక్క నిజమైన సత్యమును ప్రకటించినట్టు కాదు. ఇవాళ మీరే తెలుసుకుంటారు. ఇవాళ ఈ యొక్క లేఖనము, ఈ యొక్క మెసేజ్ విన్న తర్వాత ఆమేన్ అనేదానికి పరమ తండ్రి ఎంత విలువనిస్తున్నాడు. సో ఆమేన్ అనేది మరి హీబ్రూలోని 3 అక్షరాల ద్వారా, 3 అక్షరాలు ఎవరికైనా తెలుసా? ఇంతవరకు ఇక్కడ ఉన్న వారికి 3 అక్షరాల ద్వారా అది ఏర్పాటు చేయబడింది. ఆమేన్ అనేది 3 అక్షరాల ద్వారా, ఆలేఫ్ అనే మొదటి అక్షరము ద్వారా, మేమ్ అనే 13వ అక్షరము ద్వారా, నూన్ అనే 14వ అక్షరం ద్వారా. ఆలేఫ్ అనే మొదటి అక్షరము ద్వారా, మేమ్ అనే 13వ అక్షరము ద్వారా, నూన్ అనే 14. ఆమేన్, ఆమేన్ అనగా హీబ్రూలోని 3 అక్షరాల ద్వారా ఏర్పాటు చేయబడింది. ఇది సృష్టి ఆరంభము నుంచి ఉన్న మాట, పదము. ఆమేన్ అనేది మధ్యలో వచ్చింది కాదు బిడ్డలారా, మధ్యలో వచ్చింది కాదు. మధ్యలో వచ్చినవి చాలా ఉన్నవి, వాటి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సృష్టి ఆరంభం నుంచి ఉన్నది ఆమేన్ అనే పదము, సృష్టి ఆరంభం. అందుకే హీబ్రూ ప్రజలు, ఇప్పుడు హీబ్రూ బైబిలు, హీబ్రూ ప్రజలు కానీ, యూదా జాతి కానీ, ప్రపంచంలో మరి సమస్త క్రైస్తవ జాతి కానీ ఆమేన్ అనే పదాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు. ఏకగ్రీవంగా ఆమేన్ అనే పదాన్ని. అదేవిధంగా హల్లెలూయా, హల్లెలూయాను అపవాది ఇప్పుడు మళ్ళీ కొంత కుట్ర పన్నుతున్నాడు. హల్లెలూయా పదమును కూడా ఏ రీతిగా హల్లెలూయాలో యాను తీసేసి జా పెట్టడానికి చూడండి అపవాది కుట్ర పన్న. హల్లెలూయా పదాన్ని కూడా కరప్ట్ చేయడానికి ఈ రోజులలో, ఈ చివరి రోజులలో అపవాది కుట్ర పన్నుతున్నాడు. కానీ హల్లెలూయాలో ఆయన నామం ఉండదు, యా నామం ఉండదు. హల్లెలూయా
కానీ అందుకే చాలా మార్లు చెప్తాం మన తెలుగు ప్రజలు మనము ధన్యులము. సో చూద్దాం ఇవాళ ఆ యొక్క ఆమెను గురించి ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికాయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు ఎలోహిం సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా చాలతలే. సో ఇక్కడ చెప్తున్నాడు ఆమేన్ అనువాడు అనగా సృష్టికి ఆదికర్త అయిన ఆదియునైన వాడు అనగా ఆమేన్ అనగా నమ్మకమైన వాడు. ఆమేన్ అనగా ఎవరు? ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్ముకోదగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడైనా. అందుకే అంటాడు కదా, నేను ఆదియును అంతమును, అల్ఫాయు ఒమేగనైన నేను అని అంటుంటాడు. నేను మరణించితిని కాని ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను. మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభములు పట్టుకొని 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న ఆయన చెబుతున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడను. మృతుడైన మృతిని గెలిచి లేచిన ఆ నజరేయుడైన యేషువ చెప్తున్నాడు, నేను యుగయుగములు సజీవుడను. యుగయుగములు సజీవుడైన ఆ యేషువ చెప్తున్నాడు ఈరోజు ఏమని? నేను నమ్మకమైన వాడును. బిడ్డలారా, మీరు ఏమని ఆమేన్ అనగా నమ్మకమే. మనం ఏంటి ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అని అంటున్నామంటే, అయ్యా మీరు నమ్మకమైన వారు, మా ప్రార్థన ఆలకించారు, మా ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చారు, మేము పొందుకున్నాము. ఆమేన్ అనగానే అయ్యా మేము మా విజ్ఞాపనలన్నీ మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చబడినవి, మీరు చాలా నమ్మకమైన వారయ్యా, మీ యందు నమ్మకం ఉంచి మేము ఈ యొక్క విజ్ఞాపన ఈ కన్నీటిని మీకు అర్పిస్తున్నాము. మీరు మా ఎడల కృపచూపువారు, మీరు మా ఎడల కార్యము చేయువారు అని. సో ఇక్కడ ఇంగ్లీష్లో మరి చాలా అర్థాలు ఉన్నాయి ఈ ఆమేన్కు. ట్రూత్ అని, దాన్నే ట్రూత్ అని అంటారు. అదే విధముగా ట్రస్ట్ కూడా, ట్రస్ట్, ఈ యొక్క ఆమేన్కు ట్రస్ట్. కానీ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే, ఎగ్జాక్ట్లీ ఆమేన్కు ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్. ఇందాక మనం సంఖ్యాకాండం చదివించాను కదా, 5వ అధ్యాయం 22వ వచనంలో, శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. ఈ సందర్భములో ఎందుకు ఈ యొక్క భాగాన్ని నేను ఎంచుకున్నానగా, ఒక భర్త గనుక ఒక భార్య మీద ఒక నింద మోపినా, ఆమె చెయ్యని తప్పు గురించి ఆమె మీద నింద మోపినా, ఒకవేళ ఆమె తప్పు చేసినా సాక్ష్యము లేదు కాబట్టి ఆమె బుకాయిస్తున్నా, ఆమె యాజకుని యొద్దకు ఆ భార్యను అతను తీసుకెళ్ళాలి. అయ్యా నా భార్య మీద నాకు కోపం ఉంది, ద్వేషం ఉంది, నా భార్య తప్పిదము చేసిందని. ఎందుకంటే తప్పిదము చేయకపోయినా కొన్నిసార్లు భర్తలు ఆ భార్యల మీద పెడుతుంటారు. అలాంటి వారి విషయంలో కానీ తప్పు చేసిన భార్య బుకాయిస్తుంటుంటుంది, నేను తప్పు ఎందుకంటే సాక్ష్యాలు లేవు కాబట్టి. అలాంటి సమయంలో తీసుకువెళ్ళినప్పుడు ఈ యాజకుడు ఏం చేసేవాడు? చేదు నీరు తాగిచ్చేవాడు. ఆమెకు చేదు నీరు తాగిస్తే ఆమె పాపము చేస్తే ఆమె కడుపు ఉబ్బి నడుము పడిపోతుంది. ఆమె పాపము చేస్తే భర్తకు విరుద్ధంగా నమ్మక ద్రోహం చేసింది కాబట్టి ఆమె కడుపు ఉబ్బి నడుము పడిపోతుంది ఆమెకు. లేక ఆమె పాపము చేయకుంటే ఆమె గర్భవతి అవుతుందట. ఆమె గర్భవతి. ఆ చేదు నీళ్ళల్లో అనగా ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది. కాబట్టి ఆమె ఆ యాజకుడు చెప్పిన, మీరు తర్వాత చదువుకోండి మీకు ఆసక్తి ఉంటే, ఇందాక చదివించిన లేఖన భాగం 11వ అధ్యాయం మరి 11వ వచనం నుంచి చివరి వరకు కూడా చదవండి. 31 వరకు చదివినట్టయితే అందులో ఉంటుంది. మరి 28వ వచనంలో ఉంటుంది చూడండి. 28వ వచనం, ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి అగునని చెప్పుము.
ఎందుకంటే భర్త నింద మోపాడు కాబట్టి ఆమె నిర్దోషి అయినప్పుడు ఆమెకు గర్భము వస్తుందట ఆ చేదు నీరు తాగిపిస్తే. కానీ ఆమె పాపము చేస్తే అదే చేదు నీరు ఆమె కడుపును ఉబ్బు చేసి ఆమె నడుము పడిపోయేటట్టు చేస్తుంది. ఆ సమయంలో ఆమె ఏమని చెప్పాలి? యాజకుడు చెప్తే ఆమేన్ అని అనాలి. ఆమేన్ అంటే నంబర్ 1 వేసి కింద రాసి చూడమ్మా, ఏమని రాయబడింది అక్కడ? అలాగున జరుగునుగాక. తెలుగులో చెప్పాలంటే ఆమేన్కు అలాగున జరుగునుగాక. ఇంగ్లీష్లో అయితే సో బీ ఇట్ అంటే అది అలాగే జరుగునుగాక. సో ఇంకా ఆమేన్ యొక్క అర్థాలు ఏంటంటే ఆయన మరి ట్రస్ట్, ఆయన యందు నమ్మకం ఉంచి ఎస్ షూర్. మనం కొన్నిసార్లు మనం మెసేజ్ పెడుతుంటే ఇలా చేయండి అంటే ఎస్ షూర్ అంటాం కదా, అలా ఆయన తప్పకుండా చేయవాడు, నా ప్రార్థన ఆలకించువాడు, నా ప్రార్థనకు జవాబునిచ్చేవాడు అని. మరి ఇంకా ఏంటంటే ఫేత్ఫుల్నెస్తో, అంటే నమ్మకముతో, విశ్వాసముతో ఆ ప్రార్థన ఏంటి? విశ్వాసముతో, నమ్మకముతో అయ్యా నా ప్రార్థనకు మీరు జవాబునిస్తారు అని చెప్పే ఆ యొక్క పదమే ఆమేన్. ఆమేన్. సో మనం చక్కగా ఇంకా కొన్ని విషయాలు చూసుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 65:16. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని, దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన ఎలోహిం. జాగ్రత్త వినండి, నమ్మదగిన ఎలోహిం. హీబ్రూ వర్షన్లో అక్కడ ఆమేన్ అని ఉంటుంది. హీబ్రూ వర్షన్స్లో అక్కడ ఆమేన్ అని ఉంటుంది. నమ్మదగిన ఎలోహిం తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన ఎలోహిము తోడని ప్రమాణము చేయును. సో చాలు, ఇంతవరకు చాలు. సో దేశంలో ఉన్నట ఎవరైతే తనకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటారో ఏమన్నట, అయ్యా మీరు నమ్మదగిన వారు, నేను మీ యందు నమ్మకం ఉంచాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించువారు అని వారు కోరుకోవాలట. మీరు నమ్మదగిన వారు అనగా మీరు ఆమేన్ అనువాడు అని హీబ్రూ వర్షన్లో ఉంది. మీరు ఆమేన్ అనువాడు అనగా నమ్మదగిన వాడు. అదేవిధంగా దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన ఎలోహిము తోడని ప్రమాణము చేయును. సో ప్రమాణము చేసినప్పుడు కూడా ఇక్కడ ఆ యాజకుడు ఆ స్త్రీతో ప్రమాణం చేపించాడు. అదేవిధంగా ఏదైనా ప్రమాణం చేసినప్పుడు అయ్యా మీరు న్యాయం పక్షంలో ఉండేవారు, మీరు నీతి పక్షంలో ఉండేవారు కాబట్టి మీ యొక్క నామములో ప్రమాణం చేస్తున్నామనగా, మీ శ్రేష్టమైన గ్రంథం మీద చేయబెట్టి ప్రమాణం చేస్తున్నామనగా, ఆ ప్రమాణమునకు కొంచెం ఏమైనా తేడా చేశామా ఆ గ్రంథములో ఉన్న శాపములన్నీ వస్తాయి. కానీ దీవెన పొందుకున్నట్లుగా ఆశీర్వదించబడి, ఎందుకంటే అయ్యా మీరు నమ్మకమైన వారు, మేము నమ్మి ప్రార్థన, మేము శపథం చేస్తున్నాము, నమ్మి ప్రమాణం చేస్తున్నాము, ఎందుకంటే నేను నిర్దోషినయ్యా, నేను నిందారహితునయ్యా అని ధైర్యముతో ఆశీర్వదించువారు అని వారు ప్రమాణం చేస్తారు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలు. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు ఎలోహింనయ్యుందురు. ఇర్మియా ప్రవక్త ద్వారా పరమ తండ్రి ఇజ్రాయేలు ప్రజలతో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి, ఆ గొప్ప శ్రమలో నుంచి, ఆ కొలివిలో నుంచి మిమ్మల్ని నడిపించి నేను ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఈ పాలు తేనె ప్రవహించే దేశం మీ పితలకి ఇస్తానని చెప్పాను. చూసారా? ఆ విధంగా నేను ప్రమాణం చేశాను. అయితే మీరు కనుక నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి మీరు నడిస్తే మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు ఎలోహిమునై ఉంటాను.
ఎప్పుడట మనకు ఆయన ఎలోహింగా ఉంటాడు, ఎప్పుడు మనకు తండ్రిగా ఉంటాడు, ఎప్పుడు మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, ఎప్పుడు ఆయన నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడే బిడ్డలారా, మనమే నమ్మకమైన వారం కాదు, మనమే అపనమ్మకస్తులము. సో ఆ నమ్మకమైన అతని యందు మనం ఆ విధంగా ఆయన చెప్తే, మీరు ఒకవేళ నా నిబంధన వాక్యం అనుసరించి మీరు నడిస్తే మీరు నాకు ప్రజలుగా ఉంటారు, మీరు నా స్వాస్థ్యముగా ఉంటారు, మీరు నా సొత్తుగా ఉంటారు, నేను మీకు ఎలోహింగా ఉంటారు అని చెబుతూ 5వ వచనం చూడమ్మా. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. అందుకు యెహోవా ఏమంటుండట, ఆ ప్రకారము జరుగునుగాక అని సృష్టికర్త ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడట. అలాగూ జరుగునుగాక అని అక్కడ నంబర్ 1 వేసి కింద ఫుట్ నోట్లో ఏముందో చూడమ్మా. మూల భాషలో ఆమేన్ అని ఉన్నది. మూల భాషలో అనగా హీబ్రూ భాషలో. ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్ చదువున్నాను, ఇంగ్లీష్ అండ్ హీబ్రూ వర్షన్ ఇచ్చాను మీకు. ముందు ఇంగ్లీష్ చదువు. And I answered and said, so be it, Elohim. Amen. మళ్ళీ ఒకసారి చదువు. And I answered and said, so be it, Elohim. సో బీ ఇట్ ఎలోహిం అంటే అది ఏమన్నా మన తెలుగులో ఏమనుంది, అలాగూ జరుగునుగాక. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేను అంటిని అని నంబర్ 1 వేసి చూడండి. తెలుగులో నేను దీన్ని బట్టి చెప్తాను, ఎంత ఎక్సలెంట్ ట్రాన్స్లేషను, ఎంత సూక్ష్మంగా వాళ్ళు చేశారో. అక్కడ హిబ్రూలో ఉన్న ఒరిజినల్ వర్డును డైరెక్ట్గా పెట్టక కింద పెట్టారు చూడండి, కింద పెట్టారు. మూల భాషలో ఆమేన్ ఆమేన్ అనగా అలాగూ ఎవరంటున్నారు, సృష్టికర్త అయిన పరమ తండ్రి తన ప్రజలతో అంటున్నాడు. ఎవరు పలుకుతున్న మాట ఇది బిడ్డలారా? సృష్టికర్త, సర్వ సృష్టిని కలుగజేసిన పరమ తండ్రి ఆ యెహోవా సెలవిస్తున్నాడు, నేను అలాగూ జరుగునుగాక అంటాను. ఏంటి, మీరు నేను సెలవిచ్చిన నా మాటకు మీరు విని నా కట్టడలను మీరు అనుసరిస్తే నేను మీకు ఎలోహింగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు అని ప్రజలు అన్నప్పుడు, అలా అన్నప్పుడు వాళ్ళు అలాగే అని వాళ్ళు అన్నప్పుడు పరమ తండ్రి ఏమంటున్నాడు, ఎస్ అలాగూ జరుగునుగాక అనగా ఆమేన్. ఇప్పుడు హీబ్రూ వర్షన్ చదువున్నాను. Then I responded, Amen Adonai. Amen Adonai. Amen Adonai. Amen యెహోవా అని ఇంకొక వెర్షన్లో ఉంది. ఆమేన్ యెహోవా. సో యెహోవా చెబుతున్నాడు, అదోనై చెబుతున్నాడు ఆమేన్ అని. కాబట్టి ఇది ఎవరిచ్చిన పదజాలము? సృష్టికర్త ఇచ్చిన పదజాలము సుమా. సృష్టికర్త అంటున్న పదజాలం ఇది. ఆమేన్ అనేది ఆయన పెట్టాడు. తర్వాత ఎవరెవరు పెట్టుకున్నారు? ఆమేన్ దేవత పెట్టుకున్నారో మనకు అనవసరం. ఆ ఎగుప్తులు దేవతలు వాళ్ళు పెట్టుకున్నారేమో, కలుగజేసుకున్నారేమో. మరి మన ప్రాంతంలో చూస్తుంటే, నిజంగా తెలుగు ప్రాంతంలో చూస్తుంటే మైసయ్య అనే పేర్లు చాలామందికి ఉంటుంటుంది. మైసయ్య అనే పేరు అది ఎక్కడి నుంచో రాలేదు, మెస్సయ్య నుంచే మరి అది పరిణితి చెంది వచ్చిన పదం. ఐలయ్య అని ఉంటుంది. ఏలియా యొక్క పేరే ఐలయ్యగా లేక ఎల్లయ్యగా. సో ఎందుకనగా మన ప్రాంతంలో 2500 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ నివసించారు. వారు ఇక్కడ పంటలు పండించారు. వారి యొక్క రుజువులు ఇక్కడ ఉన్నాయి మనకు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. అయితే మన పూర్వీకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, పూర్వీకులు మన దేశంలోకి వచ్చారు కాబట్టి, సో ఆ యొక్క పదజాలం అనేది పరిశుద్ధ పదజాలము, పరిశుద్ధ గ్రంథంలోని భక్తుల యొక్క పదజాలము. ఆ యొక్క పేరు అవ్వా అని కానీ అయ్యా అని కానీ, యా యొక్క పేరు అయ్యా అని, అవ్వమ్మ పేరు అవ్వ అని మన గ్రామాల్లో పిలుస్తుంటారు. ఈ రీతిగా ఆమేన్ అనే పదము పరమ తండ్రి సృష్టికర్త ఆయన సముఖములో ఎల్లప్పుడూ దూతలు పలికే పదము బిడలారా. ఎల్లప్పుడు దూతలు, అది చెప్తాను మీకు చివరిగా. సో ఎల్లప్పుడు దూతలు దివారాత్రులు పలికే పదజాలం అది. దివారాత్రులు కోట్ల కొలది దూతలు పలికే పదజాలం అది. చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము, 11-12 వచనాల ముందు చదవండి. 11-12. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దానును దాటిన తర్వాత ఇక్కడ చూడమ్మా, షిమ్యోను, లేవి, 2 యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు. ఇక్కడ 6 గోత్రముల వారు. ఎవరెవరు? షిమ్యోను, లేవి,
యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను, ఈ 6 గోత్రముల వారట ప్రజలను గూర్చి దీవెన వచనము పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవలను. అయ్యా, ఈ 6 గోత్రికులు ఆ గెరిజీము కొండ మీద నిలబడి మీరేమని చెప్పాలి? మీరు దీవెన వచనములు పలకాలి. మీరేమో దీవెన వచనములు పలకాలి. ఇంకా 6 గోత్రాల గురించి చెప్తున్నాడు. చదవనమ్మా. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవలేను. ఒక 6 గోత్రికులేమో గెరిజిమి కొండ మీద నిల్చొని వారు ఆశీర్వచనములు పలకాలి. ఇంకొక 6 గోత్రికులేమో ఏబాలు కొండ మీద నిలబడి వారు శాపవచనములు పలకాలి. ఈ ఆశీర్వచనములు పలికినప్పుడు ఆమేన్ అనాలి, ఈ శాపవచనములు పలికినప్పుడు ఆమేన్ అనాలి. సో ఏమి మోషే గారు ఆశీర్వచనములు ఎప్పుడైతే ఈ 6 గోత్రికులకు చెప్తాడో, ఈయన ఆశీర్వచనం పలికినప్పుడు ఆ యొక్క 6 గోత్రికుల వారందరూ ఏమనాలి? ప్రజలందరితో కలిసి ఆమేన్ అనాలి. ఎందుకంటే ఈ ఆశీర్వాదం మేము స్వతంత్రించుకుంటాము. అవునయ్యా, మీరు నమ్మకమైన వారు. మేము ఒకవేళ మా దేశానికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి మేము పొరపాటున విగ్రహారాధన చేస్తే, చూడండి 15వ వచనం చూడమ్మా. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. మీరు వెళ్ళిన తర్వాత, ఆ దేశం వెళ్ళిన తర్వాత మీరెవరైనా ఒకరు పొరపాటున మీరు తయారు చేసుకొని మీ చేతితో ఒక చేతి పనితో తయారు చేసుకొని మీరు దాన్ని చాటును దాచిపెట్టుకున్నారనుకో, మీరేమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి ఇక్కడ శాపవచనం గురించి వాడబడింది ఆమేన్ అని కొందరు భయపడుతుంటారు. శాపవచనం గురించి వాడబడింది కదా, కాబట్టి అది మనం పలకకూడదు అన్నట్టుగా. కానీ ఆశీర్వచనముల గురించి మిగతా శ్రేష్టమైన గ్రంథంలో మిగతా చోట రాజబడి ఉంది బిడ్డలారా. సో ఆశీర్వచనం పలకడానికి ఒక 6 గోత్రికులు, శాపం వచనాలు పలకడానికి ఒక 6 గోత్రికులు. 16వ వచనం కూడా చదవనమ్మా. 16వ వచనం 27వ అధ్యాయం ద్వితీయోపదేశ. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు. ఏంటట? తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్యము చేస్తే, ఏం చేస్తే? నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్ చేస్తే, సో ఏదో వారిని తక్కువగా చూస్తే, తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుష్షు సంపాదించుకుంటావు, అది 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నేను నిన్న ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక కన్వర్జేషన్ వింటున్నాను. ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఒరే వెళ్ళాను రా, అక్కడ పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళాను, కానీ కన్న తల్లి కదా ఏదో వెళ్ళి ముఖం చూపించి వచ్చాను, తల్లి కదా కన్నది కదా అంటే, చూడండి ఎలా ఈ మాట చూస్తుంటే నాకు చెప్పు తీసి కొట్టాలంత కోపం వచ్చింది. కానీ మనం ఏం చేయలేం, కన్న తల్లి కదా కాబట్టి వెళ్ళి పలకరించి వచ్చాను. అయ్యా బిడ్డ, నువ్వు ముందు చెప్పొద్దా? నీకు ఏదైనా సిద్ధం చేసావని అంటే, ఏదోలే అమ్మ వచ్చాను, ఫంక్షన్కి వచ్చాను, నీకు కనబడ్డాను కదా అంటున్నాడు. నా చెవులారు వేరే స్నేహితుతో మాట్లాడుతున్నాడు. మరి చుట్టూన్న 10 మంది వింటున్నారు, అందరు ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు ఆయనకు అదేమి లేదు, ఆ జంకు బిడియం లేదు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్యులు, నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు. ఆ సమయంలో అక్కడ ఆమేన్ అని పలకాలని ఇజ్రాయేల్ ప్రజల చేత ఆ శాపవచనములు పలికించాడు. అదే విధముగా ఇక్కడ దీవెన వచనం ఇక్కడ రాయబడలేదు, కానీ దీవెన వచనములన్నీ కూడా వాళ్ళు పలికినప్పుడు అక్కడ కూడా దీవెన వచనాలు కూడా ఆమేన్ 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 అన్నారు. సో అంటే ఒక శాపగ్రస్తమైన దాని గురించే కాదు బిడ్డలారా, ఆమెకు మరి ఆ యొక్క తప్పిదము చేసింది కాబట్టి ఆమెకు శాపం వస్తుందని కాదు, ఆమెకు అక్కడ దీవెన కూడా వస్తుంది. ఆమె తప్పిదము చేయకుంటే ఆమె గర్భవతి అవుతుంది, సంతానం కుమారునికి అంటుంది. మరి అది గొప్ప ఆశీర్వాదం కదా. భర్త నింద పోవడం మాత్రమే కాదు, ఆమె మరి పరిశుద్ధంగా ఉన్నదాన్ని బట్టి, పవిత్రంగా ఉన్నదాన్ని బట్టి ఆ నిందలు మోసిందని బట్టి ఆమెకు మరి ఆశీర్వాద సూచనగా గర్భఫలం ఇస్తానని పరమతండ్రి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పరమతండ్రి మీకు స్తోత్రములు. రోమాపత్రిక అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం.
పితరులు వీరివారు అమ్మా పితరులు వీరివారు శరీరమును బట్టి మెస్సయ్య వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన ఎలోహిమై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. సో మన పితరులు ఏదైతే మాటలు చెప్పారో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నారు. అయ్యా మన పితరులు ఏంటి? మన పితరులు వీరివారు, శరీరం బట్టి మెస్సయ్య వీరిలోనే పుట్టాడు. మన పితరులు ఇజ్రాయేలీలు, యూదుల్లోనే నుంచే మన మెస్సయ్య పుట్టాడు. కాబట్టి ఈయన సర్వాధికారి అయిన ఎలోహిమై ఉండి, ఈ మెస్సయ్య ఎవరు? సర్వంతర్యామి, ఆ సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయి ఉన్నాడు ఆయన. కాబట్టి నిరంతరము స్తోత్రారుడున్నాడు అయి ఉన్నాడని రోమన్లకు పత్రిక రాస్తుంటే వారందరూ ఏమంటున్నారు? ఆమేన్, ఆమేన్ అంటే నిరంతరము స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు, ఎల్లకాలం ఎల్లప్పుడూ యుగ యుగములు ఆయన స్తోత్రార్హుడు అని మరి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరి నిన్న బైబిల్ స్టడీలో కూడా బైబిల్ రీడింగ్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను. బైబిల్ రీడింగ్లో నిన్నటి భాగంలో మొదటి దినవృత్తాంత గ్రంథము చదివిన వారికి ఇది మీరు చూసుంటారు. 16వ అధ్యాయం 36వ వచనం. 16:36 నిన్నటి భాగంలో 16:36 మొదటి దినవృత్తాంత గ్రంథము, ఫస్ట్ క్రానికల్ 16th chapter 36. నేను చదువుతాను తల్లి, నేను ముందు తీస్తే నేనే. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలు కొనుడి. ఇజ్రాయేలులకు ఎలోహిమైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందును గాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. సో యుగ యుగములు ఉన్నవారయ్యా మీరు అని వారు పాట పాడుతున్నారు. ఈ యొక్క పాటను దావీదు రాజు గారు రచించి ఇజ్రాయెల్ ప్రజల చేత ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సో ఆ పాటలో వారు పాడుతున్నప్పుడు వారు ఏమని అంటున్నారు? అయ్యా యుగములన్నిటిగా యుగ యుగములలో మీరు స్తుతి నొందదగిన వారు, మీరొక్కరే స్తోత్రార్హులు అని పాట పాడుతున్నప్పుడు ఆమేన్, 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 ఆమేన్. అయ్యా మీరు నమ్మదగిన వారయ్యా, మీరు అద్భుతులయ్యా, మీరు సత్యవంతులయ్యా, మీరు నిజమే చేసేవారు, మీరు సత్యం చేసేవారు. యువర్ ట్రూ, యువర్ షూర్, మీరు తప్పకుండా చేస్తారు. బికాస్ వీ హ్యావ్ కెప్ట్ ఫేత్ ఆన్ యూ, మీ మీద విశ్వాసం ఉంచాం, మీ మీద నమ్మకం ఉంచాం మేము. సో మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించేవారు మాత్రమే కాదు, మా స్తుతి హోమములన్నిటినీ మీ సన్నిధికి చేర్చుకునేవారు. అందుకే ఇజ్రాయేలు చేయు స్తుతి హోమములపైన ఆయన ఆశీనుడు అవుతున్న చంటి బిడ్డలు, మరి చంటి బిడ్డలకి అందుకే ఏర్పాటు చేసాం ఈ బైబిల్ వారి యొక్క VBS అంటే చంటి బిడ్డలు. వారు బాల్యదినముల నుంచే వారు ఆయన స్తుతిని నేర్చుకోవాలి. వారు చిన్నప్పటి నుంచే వరకు మనం తల్లిదండ్రులను నేర్పించాలి. ఇది నిజంగా ఇది మామూలు విషయం కాదు బిడ్డలారా. ఒక 4-5 రోజులే కానీ ఒక శ్రేష్టమైన సంగతులు బిడ్డలకు నేర్పడానికి కొరకు ప్రయాసపడుతున్న టీచర్స్ను పరమతండ్రి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మరి మందిరంలో ప్రతి పరిచర్యలో మరి ప్రయాసపడుతున్న ప్రతి వారిని పరమతండ్రి దీవించును గాక. కాబట్టి సో ఈ చిన్న బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాము? చంటి పిల్లల స్తుతి హోమములపైన ఆశీనుడయ్యా వాడు వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళు స్తుతిస్తున్నాము మనము ఆమేన్, 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 ఆమేన్ అని మనము వెనకాలంటే ఎంతో గొప్ప భాగ్యము. కొరింథీయుల రాష్ట్ర పత్రిక, మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయము 16వ వచనం. ఆత్మతో పాడుదము. 16వ వచనం. ఓకే. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును. ఇక్కడ భాషల గురించి రాస్తూ మీరు ఒకవేళ ఏదో రకరకాల భాషలు మాట్లాడుతుంటే కొత్తగా వచ్చిన ఉపదేశము పొందని కొత్తగా వచ్చిన వ్యక్తి ఎలా ఆమేన్ అని అంటాడు? అదే మీరు స్తుతి హోమము చెల్లిస్తున్నారనుకోండి, స్తుతులు చెల్లిస్తున్నారనుకోండి, స్తోత్రము చెల్లిస్తున్నారనుకోండి, అనగా అర్థమయ్యే భాషలో మీరు స్తోత్రం చెల్లిస్తున్నారనుకోండి, ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఆమేన్ అని అంటాడు. ఏంటట? మందిరానికి కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా ఆమేన్ అనాలట. నూతనంగా వచ్చిన వ్యక్తి కూడా ఆమేన్ అనాలి.
సో ఎందుకంటే అయ్యా మా స్తుతి హోమములపైన మీరు ఆశీనులు అవుచున్నారు, మా స్తోత్రములకు మీరు అర్హులు మీరు, కాబట్టి ఆమేన్ ఆమేన్ అన్నారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము. ఎందుకనగా పత్రికలలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన చాలా పత్రికలలో ఆయన కృపయు సమాధానము యుగ యుగములు మీకు కలుగునుగాక అని ఆమేన్ అని అనేక పత్రికలలో ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో కాబట్టి శ్రేష్టమైన గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన వరకు ఆమేన్ విషయంలో చక్కగా తెలియపరచబడిందని నేను నమ్ముచున్నాను. మీకు అర్థమైందని నమ్ముతున్నాను. 13వ అధ్యాయం 25వ వచనం చూడండి. కృప మీ అందరికీ తోడైయుండునుగాక. కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్ ఆమేన్. కృప, ఆయన కృప దేని ద్వారా రక్షింపబడ్డాం బిడ్డలారా? మనము ఆయన కృప ద్వారా, ఆయన కృప ద్వారా రక్షింపబడ్డ. కాబట్టి అదే అంటున్నాడు, ఆయన కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆయన శాంతి సమాధానం మీకు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక అని అన్నప్పుడు ఆమేన్ ఆమేన్ అని ఇక ప్రకటన గ్రంథములో మరి ఆ యొక్క హిబ్రూ అక్షరాల్లోని 22 అక్షరాలలో ఏ రీతిగా అయితే పరమ తండ్రి 119వ కీర్తనలో సత్యమును మర్మమును దాచి ఉంచాడో, ఆ సత్యమునంతా మర్మమునంతా ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలలో మరి ఆ దీపస్తంభంలోని 22 బాధా మొగ్గల్లో ఉన్న సర్వసత్యమును యోహాను గారికి తెలియపరుస్తూ ఆ ప్రకటన గ్రంథంలో అంటున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్ ఆమేన్. అందరం ఆమేన్. సో ఎప్పుడట? ఆయన మేఘారూఢై వచ్చినప్పుడు, ఆయన మళ్ళీ రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు మేఘారూఢ ప్రతి నేత్రము ఆయనను చూచును. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అనగా సో మరి ఇక మన నేత్రాలు ఎలా ఉంటాయి చెప్పండి? మనం చూస్తుంటే మన సంతోషం ఎలా ఉంటుందో చెప్పండి? ఎవరు ఆయనను ఎరగని వారు కూడా చూస్తారట, ఆయనను పొడిచిన వారు సైతము చూస్తారట, ఆయనను దూషించిన వారు సైతము చూస్తారు. ఎందుకనగా అక్కడక్కడ కొందరు నీతిమంతులైన వారు మిగులుతారు, కొందరు నీతిమంతులైన వారు ఆయనను ఎరగని వారు మిగులుతారు. వారు ఆ దినమున ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ. ఎవరట? సర్వభూ ప్రపంచంలో జనులందరూ ఆయనను చూసి అయ్యో అయ్యో మిమ్మల్ని చూసాం, అయ్యా మిమ్మల్ని కదా మేమే కదా చంపాము, అయ్యో మిమ్మల్ని మీ భక్తులను మేము హింసించాం కదయ్యా, మీ గ్రంథం పట్టుకొని ఉపదేశించిన వారిని మేము నమ్మలేదు కదయ్యా అని ఇతర జనులు కూడా వారు కూడా రొమ్ము కొట్టుకుంటారు. మనం ఎందుకు రొమ్ము కొట్టుకుంటాము? మనం సంతోషంతో ఎగిరి గంతులేస్తాము. మనము ఆమేన్ అయితే మనతో కలిసి వారు కూడా ఆమేన్ 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 అంటారట. మనతో కలిసి వారు కూడా భూజనులందరూ, సకల భూజనులందరూ ఆమేన్ ఆమేన్ అని అంటుంటారట. చూడండి 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఇక్కడ జాగ్రత్తగా చూడండి బిడ్డలారా. 19వ అధ్యాయం 4వ వచనం చదవండి ముందుగా. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ఆమేన్ అని ఇక్కడ ఎలోహింను స్తుతించండి చెప్పండి. కాకపోతే ప్రభు అని పెద్ద అక్షరాలు ఉన్నవి. ప్రభు అనే పెద్ద అక్షరాలకు యహవా, ప్రభు అనే పెద్ద థిక్ లెటర్స్కు యహవాను స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు ఎలోహింకు నమస్కారము చేసిరి. యెహోవాను స్తుతించి మొదటి వచనం చదవండమ్మా, మొదటి వచనం చదవండి. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరమట. ఎలాంటి శబ్దమట? ఆ పరలోకములో బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. యెహోవాను స్తుతించు అనే నంబర్ 2 వేసి కింద ఏముందరమ్మా? మూల భాషలో హల్లెలూయా ఏమంటారట అక్కడ ఉన్న వాళ్ళు? హల్లెలూయా 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 అని గొప్ప గొప్ప జనుల యొక్క విస్తారమైన జనముల శబ్దము వంటి శబ్దము పరలోకమందు వింటుంటే ఏమంటున్నారట? ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు ఏమంటున్నారట? ఆమేన్ 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 ఆమేన్.
దూతలందరూ హల్లెలూయా హల్లెలూయా అంటుంటుంటే, దూతలంతా కోట్ల కొలది దూతలంతా హల్లెలూయా 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 అంటుంటుంటే, ఆ 24 పెద్దలు ఆ 4 జీవులు గానం చేస్తూ ఆమేన్ ఆమేన్. నేను ముందుగా చెప్పాను కదా, పరిశుద్ధ గ్రంథములో అన్ని పదజాలం మారిన 2 పదజాలాలు మాత్రం మారలేదు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. చూడండి, చివరగా ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో ఉన్న ఆ యొక్క పరవాసి అయిన ఆ యొక్క యోహాను గారు చూస్తున్నారు. సో ఆ పరలోకమును చూస్తున్నాడు. ఆ పరలోకంలో విస్తారమైన, చూడండి మళ్ళీ చదవండి, అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, యెహోవాను స్తుతించండి. అంటే అనగా ఏమనాలి? హల్లెలూయా, యెహోవాను స్తుతించండి అనగా హల్లెలూయా. సో ఒరిజినల్గా హీబ్రూ స్క్రిప్చర్స్లో అయితే కొత్త నిబంధన గ్రంథం కూడా హీబ్రూలో రాయబడిన గ్రంథము అతి త్వరలో నేను తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. హీబ్రూలో క్రొత్త నిబంధన గ్రంథము రాయబడింది ఉన్నది. అది మరి ఒక చోట అది ఉన్నదని తెలిసింది. సో అక్కడ డెఫినెట్గా హల్లెలూయా అని మాత్రమే ఉంటుంది. అక్కడ హల్లెలూయా ఇన్ హీబ్రూ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అంటే ఎవరిని స్తుతించడము? యెహోవాను స్తుతించడము, సృష్టికర్తను స్తుతించడము. సో సృష్టికర్తను స్తుతిస్తుంటుండే మరి మళ్ళీ ఏమంటున్నారు? ఆమేన్. అయ్యా మీరు యుగయుగములు ఉన్నవారయ్యా, మేము నమ్ముకోదగిన వారయ్యా, మీరు నిజంగా సత్యవంతులయ్యా, మీరు నిజంగా మేము మీ అందు విశ్వాసం ఉంచడానికి మీరు నిజంగా ఫేత్ఫుల్, యువర్ ఫేత్ఫుల్నెస్, అడ్రస్ ఆఫ్ ద ఫేత్ఫుల్నెస్. అయ్యా మీ అడ్రస్సే మేము నమ్మకం ఉంచాడు, మీరు నమ్మకస్తులయ్యా, అయ్యా మీరు సత్యవంతులయ్యా, మీరు సత్యమును మీరు నిజంగా షూర్గా డెఫినెట్గా మీరు చేసేవారయ్యా, మా ప్రార్థన వినేవారయ్యా అని. మళ్ళీ 4వ వచనం చదవండి మరొక్కసారి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఏమంటున్నారు? ఈ దూతలంతా, ఈ కోట్ల కొలది దూతలంతా హల్లెలూయా 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 అంటుంటే, ఈ 24 పెద్దలు, ఈ 4 జీవులు వారు ఏం చేస్తున్నారు? వారు గానము చేస్తూ ఆమేన్ 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 ఆమేన్. 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో, 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో, 4 జీవుల గానముతో స్తుతింపబడుచున్న మాయవా 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, ఆ హీబ్రూ వర్షన్లో చూడన్నాను ఏముంది? రెవల్యూషన్ 19:4 verse. The 24 elders and 4 living beings fell down and worshipped Elohim sitting on the throne and said, Amen, Hallelujah. Amen, Hallelujah. సో హీబ్రూ వర్షన్లో అంటే ఇందులో నేను చూడలేదు, అందుకే ఒరిజినల్ హీబ్రూ వర్షన్ నేను తెప్పిద్దామని అనుకున్నాను. అయితే ఈ హీబ్రూ వర్షన్లో కూడా ఏమనుంది? హల్లెలూయా ఆమేన్. సో హల్లెలూయా, హల్లెలూయా అనగా హల్లెలూయా అంటే ఏంటి? యెహోవాను స్తుతించుట. అయ్యా హల్లెలూయా, అయ్యా నీకే స్తోత్రములు ఓ యెహోవా. సో ఆమేన్ అనగా అయ్యా మీరు నమ్మకమైన వారయ్యా, మీరు చేయడానికి శక్తిమంతులయ్యా, నా ఎడల కార్యములు చేయవారయ్యా, నా యొక్క బాధల్లో నా వేదనలో నాకు నాయన మీరు జవాబు ఇచ్చేవారయ్యా, నా కన్నీరును తుడిచేవారయ్యా, నా దుఃఖమును నాట్యముగా మార్చేవారయ్యా. సో నాకు సంతోష వస్త్రముల చేత, శోభిత వస్త్రముల చేత నన్ను అలంకరించేవారయ్యా. కాబట్టి నమ్మదగిన వాడా ఆమేన్ ఆమేన్. సో ఇప్పుడు ఇంకా ఎవరికి కూడా సందేహం ఉండదు అనుకుంటున్నాను. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. 22:21. ఎలోహిమైన యెహోవా కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్. ఎలోహిమైన యెహోవా కృప
పరిశుద్ధులైన బిడ్డలారా మీ అందరికీ ఎలోహిమైన యాషువా మెస్సీయ యొక్క కృప పరిశుద్ధులైన బిడ్డలారా మీ అందరికీ తోడై ఉండునుగాక. అందరు ఆమేన్ అందాం బిగ్గరగా. ఆమేన్, 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 ఆమేన్. పరమ తండ్రి ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.